శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఒక చాలా శక్తివంతమైనటువంటి ఒక మంత్రం గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను. ఈ యొక్క మంత్రం ద్వారా ఇంటిలో ఎంతటి కఠినమైనటువంటి దారిద్ర్యము ఉన్నా, లేకపోతే సమస్యలు ఉన్నా, ఇబ్బందులున్నా, బాధలున్నా, లేకపోతే మీలో మీకే కలహాలున్నా, గొడవలున్నా, ఎవరైనా కూడా మూడో వ్యక్తి వచ్చి మీ మధ్యన చిచ్చు పెడుతున్నారు అని అనుకోండి. అటువంటి సంబంధించినటువంటివైనా లేకపోతే ఎవరి వలనైనా కూడా మీరు భయానికి గురవుతున్నారనుకోండి. మీరు గాని, మీ యొక్క కుటుంబ సభ్యులు గాని, మీ యొక్క ఇంటి పరిస్థితులు గాని ఎవరి వల్లనైనా కూడా భయాలకి గురవుతున్నారు. ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది, భయంగా ఉందనుకోండి. అటువంటివన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఎవరైనా కూడా శత్రువుల వలన గాని, ఏదైనా కూడా ప్రమాదం పొంచి ఉంది, లేకపోతే శత్రువుల బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నరఘోష, నరదిష్టి ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ వలన మాకు ఇబ్బంది, భయంగా ఉంది. ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలు, గొడవలు, అరుపులు, మనశ్శాంతి లేకపోవటము, మనసు ప్రశాంతంగా లేకపోవటము, ఏదో ఒక దాని గురించి చింతన, ఇటువంటి సమస్యలు ఇప్పుడు ఏవైతే నేను చెప్పున్నానో, ఈ సమస్యలన్నీ కూడా నివారించబడతాయన్నమాట. దీనికి మీరేం చెయ్యాలి అనంటే, ఏదైనా సరే ఒక మంగళవారం నాడు చక్కగా తలస్నానం అనేటువంటిది ఆచరించి, మీ యొక్క పూజా మందిరంలో ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకొని, ఏదైనా కూడా ఒక ఆసనం వేసుకుని దాని మీద కూర్చొని జపం కోసము తులసిమాల గాని, లేకపోతే రుద్రాక్షమాల గాని వాడండి. నేను చెప్పబోయే మంత్రాన్ని ఒక 108 సార్లు అంతే జపం చేయవలసి ఉంటుందన్నమాట. అయితే ఆ యొక్క రోజంతా కూడా ఉండగలిగినటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే లేదు. ఉపవాసం ఉండాలి, లేకపోతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు, నియమ నిష్టలు ఇవేమీ కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు. పాటించదాము మంచిది కదా అని చెప్పి మీరు అనుకుంటే చేసుకోవచ్చు, అది మీ యొక్క ఇష్టము. అయితే ఈ యొక్క వారం మొదలు పెడతారు కదా, 108 సార్లు జపం అనేటువంటిది మొదలు పెట్టండి. వరస్సుగా ఇంకా మంగళవారం నుంచి మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా చెయ్యాలి. మళ్ళీ మరుసటి రోజు కూడా చెయ్యాలి. అలా వరస్సుగా చెయ్యాలి మీరు. అలా ఎప్పటి వరకు చెయ్యాలి? మంగళవారాలు 7 మంగళవారాలు పూర్తయ్యేంత వరకు కూడా మీరు చెయ్యాలన్నమాట. అర్థమైందా? మంగళవారం నాడు మొదలుపెట్టారు. మళ్ళీ మంగళవారం వచ్చిందనుకోండి. అప్పుడది ఏంటి? రెండవ మంగళవారం కింద లెక్క. అలాగా 7 మంగళవారాలు పూర్తయ్యేంత వరకు కూడా చెయ్యండి. అప్పుడు మీ యొక్క ఇంటి పరిస్థితి దానంతట అదే అద్భుతంగా మారిపోతుందనమాట. గొడవలు, కలహాలు, ఇబ్బందులు, మనస్పర్ధలు, మనశ్శాంతి లేకపోవటం ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు సుఖంగా ఉండేటువంటి విధంగా, సౌకర్యంగా ఉండేటువంటి విధంగా, సంతోషము, ఆనందము మీకు ఉండేటువంటి విధంగా పరిస్థితుల్ని ఆంజనేయ స్వామివారు స్వయంగా మార్చడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే శత్రువుల వలన భయము, భ్రాంతులకి గురవుతున్నారు, ఇబ్బందికరంగా ఉంది వాతావరణము, పరిస్థితి, శత్రువుల పీడలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా కూడా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా సరే వాళ్ళు ఎవరు కూడా ఇంకా మీ జోలికంటూ రారు. ఆ యొక్క సమస్యలన్నీ కూడా నివారించబడతాయి. అర్థమైంది కదా? అయితే ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేసి వీడియో అనేటువంటిది ముగిస్తాను. ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే హనుమతే మమ కార్యేషు జ్వల జ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ సాధయ మాం రక్ష రక్ష సర్వదుష్టేభ్యో హుం ఫట్ స్వాహ అన్నారు కదా. ఇది ఆ యొక్క మంత్రము. ఎంతో కాలంగా మీరు అనుకుని పూర్తి అవ్వాలి అని అనుకున్నటువంటి పనులు ఏవైనా కూడా ఉంటే అవేమి కూడా మీరు ఇంకా కూడా మంచి పై స్థాయికి వెతకడం, ఎదుగుదల, వ్యాపారంలో కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, లేకపోతే సినీ రంగాల వారు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, ఇంకా కూడా పై స్థాయిలో, పై రంగాలకి ఇంకా కూడా మీరు ఎదగాలి అని చెప్పి నన్ను అనుకుంటూ ఇంకా కూడా మీకు సక్సెస్ రావట్లేదు అని అంటే గనుక దాని వలన కూడా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో, మీ యొక్క అభీష్టం ఏదైతే ఉందో, ప్రత్యేకంగా పలానా నాకు ఇది ఇవ్వు స్వామి, పలానా నేను ఇలా జరిగేటట్లుగా చెయ్యి స్వామి అని చెప్పి మీరు సంకల్పించుకుని ప్రతిసారి జపం చేసేటప్పుడు ఆ విధంగా దండం పెట్టుకుని ఆ యొక్క కోరిక కోసం మీరు మంత్ర జపం చేసినట్లయితే ఇదే విధంగా 7 మంగళవారాలు పూర్తయ్యేసరికి ఖచ్చితంగా మీరు కోరుకుంటున్నటువంటిది మీకు లభిస్తుంది. అది ఏదైనా సరే, అసాధ్యమైనా సరే సాధించేటువంటి విధంగా, అది మీకు లభించేటువంటి విధంగా ఆంజనేయ స్వామి వారు చేసి పెడతారనమాట. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.